రైతన్నలు జాగ్రత్త, చిన్న సందుంటే చాలు పాములిట్టే దూరిపోవాలని చూస్తాయి. అందుకే అందరం కాసింత జాగ్రత్తగా ఉండాలి. బయట నుండి ఇంట్లోకి వచ్చిన అతనికి ఇంట్లో ఒక శబ్దం వినిపించింది. అంతా చూశాడు. ఇటుక సందులో ఉన్నది చూసి షాక్ అయ్యాడు. అది ఒక పెద్ద నాగుపాము. వెంటనే స్నేక్ క్యాచర్కి ఫోన్ చేశాడు. అతను వచ్చి చాలాసేపు శ్రమించి ఆ పామును పట్టుకున్నాడు. చూడండి ఎంత పెద్దగా ఉంది. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది కాటు వేస్తే మాత్రం చాలా కష్టం. దీని విషం ఒళ్ళంతా పాకి రక్తమంతా గడ్డ కట్టుకుపోయి చనిపోతారు. అందువల్ల ఇటువంటి పాముల నుండి జాగ్రత్తగా ఉండండి. వీటి నుండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ సంచిలో వేస్తుండగా తప్పించుకోవాలని చూసింది. అంతే, ఇంట్లో వాళ్ళంతా భయంతో బయటకి పరిగెత్తారు. మళ్ళీ పట్టుకొని చాకచక్యంగా తన సంచిలో వేసుకున్నాడు. దానిని తీసుకువెళ్ళి ఎవరూ లేని ప్రదేశంలో, చెట్లు పురుగులు ఉన్న ప్రదేశంలో, దానిని సమీపంలో ఉన్న అడవిలో వదిలిపెడతాడు. ఈ పాము చాలాసార్లు ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ కనిపించిందట. కానీ ఈసారి సరాసరి ఇంట్లోకే వచ్చేసింది. ఇంట్లో వాళ్ళందరికీ హడలు పుట్టించింది కొంతసేపు. రైతన్నలు జాగ్రత్త, చుట్టుపక్కల గమనిస్తూ పనిచేసుకోండి. ఈ వీడియోను మీకు అందించినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ పాముల్ని మాత్రం చంపకండి. అవి మన పంట అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయి. అందువల్ల వాటి సంఖ్యను పెంచుకుందాం.